హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ముందుగా దీనికి మనం హ్యాండ్స్ కావాల్సిన ఈ పీస్ని సపరేట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా మనకు 80 పాయింట్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ అనేది అయిపోతుందో. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా దీని మీద పెట్టేసి క్రాస్గా పెట్టుకుందాం. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని మనం యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా స్కేల్ పెట్టి చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా గీత అనేది గీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి, మీకు బ్లౌజ్ బాగా కుదురుతుంది. చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా అంతే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ కూడా యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే డ్రా చేసుకొని బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర షోల్డర్ దగ్గర ఒక గీత గీసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ ఉంది వేసుకుని నెక్ కోసం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి పక్క తీసుకొని చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనము ఈ కుట్టు ఉంది కదా షోల్డర్ కుట్టు, ఆ కుట్టు అనేది రెండో గీత దగ్గర పెట్టుకొని ఖర్చులు వదిలేసుకొని ఇదిగోండి ఇక్కడ నెక్ కరెక్ట్గా ఎక్కడ ఉందో అక్కడికి పెట్టుకొని ఒక మార్కు, మళ్ళీ పైకి ఖర్చుకు ఒక మార్కు. ఇప్పుడు కింద షేప్ బెల్ట్ దగ్గర కుట్టు ఎక్కడ వస్తుందో అక్కడికి కరెక్ట్గా ఒక మార్క్ పెట్టుకొని తర్వాత డాట్ కోసం ఒక మార్కు, షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక మార్కు. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర చూడండి ఈ విధంగా గీత వదిలేసి కుట్టు ఉంది కదా 1/2 ఇంచ్ అక్కడి నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఈ విధంగా కుట్టు దగ్గర ఒక గీత, మళ్ళీ కింద ఖర్చు కోసం ఒక గీత. ఇప్పుడు మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ కూడా షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర పట్టుకొని కింద గీత ఉంది కదా ఆ గీత నుంచి ఇక్కడికి ఒక కుట్టు కాడ ఒక మార్కు, మళ్ళీ కింద ఖర్చు కోసం ఒక మార్కు. ప్రతి చోట మనము ఈ ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లు కలుపుకొని ఈ విధంగా గీసుకోండి. బ్లౌజ్లో ఏ కొలతలు అయితే ఉన్నాయో యాజ్ టీజ్గా మారకుండా ఆ కొలతలు వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్ దగ్గర ఇలా ఒక రౌండ్ ఇచ్చేసుకోండి అంతేండి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకుందాం డాట్స్, మెయిన్ డాట్స్. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకోండి. ఉక్స్ పట్టి జాయిన్ చేస్తాం కదా అక్కడి నుంచి బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ దగ్గర నుంచి వాళ్ళ డాట్ బ్లౌజ్లో ఎంత దూరం అవుతుందో డాట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అదేవిధంగా వెడల్పు కూడా వాళ్ళు డాట్ ఎంతైతే పట్టున్నారో చూసుకోండి. ఎందుకంటే ఈ విధంగా కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది వాళ్ళు కరెక్ట్గా ఉందంటారు కదా, ఆ బ్లౌజ్ కొలతలు కరెక్ట్గా యాజ్ టీజ్గా వస్తాయి. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా కింద ఖర్చు కోసం వదిలేసి డాట్ హైట్ ఎంత ఉందో మార్క్ చేసుకొని స్కేల్తో 3 మార్కింగ్ని కలుపుకొని ఒక గేట్ అయితే గీసుకోండి. ఈ విధంగా మనము బ్లౌజ్లో కొలతలు తీసుకోవడం వల్ల వాళ్ళకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేసుకొని సెంటర్కి ఎంత ఉందో చూడండి. 4 ఇంచులు ఉంది కదా, దాంట్లో సగం 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఈ డాట్ హైట్ ఎంత ఉందో చూసుకొని అదే హైట్ ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ 2 గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. 2 ఇంచులు ఉంది, ఇదే 2 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల డాట్స్ నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర మనం లోతు తీసుకోవాలి కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకొని 3 మార్కింగ్లు ఈ విధంగా చేసుకొని సెంటర్లో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా 3 మార్కింగ్ కలుపుకుంటూ ఈ లోతు అనేది డ్రా చేసుకోవాలి. ఎక్కువ తీసేయకూడదు, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఈ విధంగా కట్ చేసేసుకోండి మార్క్ చేసిన ప్రకారము.